ఇక సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో రవి బుధ కేతుల యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుడు, పంచమ చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, లాభస్థిత కుజుడు, ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం. మరి ఇక సింహరాశి వారికి జన్మరాశిలో రవి బుధ కేతుల యొక్క సంచారం మానసిక ధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు సింహరాశి వారు. కాబట్టి కాలసర్పదోషంలో ఉండేటువంటి సింహరాశి వారికి అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఆర్థికపరమైనటువంటి సంపాదన విషయాల్లో ఖర్చు స్థానంలో కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ వారాంతంలో మాత్రం అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే గతంలో ఉన్న నష్టాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు సింహరాశి వారు. కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా సానుకూలంగా ఈ వారాంతంలో మంచి నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణ చేసుకుంటారు. ఇక దీర్ఘకాలిక సమస్యల రీత్యా కొంత ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. మరి సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో అంటే భార్యాభర్తలు కుటుంబపరమైన విషయాల్లో కొంత చికాకులు, మాట పట్టింపులు, ఒత్తిడి భారం, కుటుంబపరమైన విషయాలలో అంటే భార్యాభర్తల విషయాలు, కొంత అనారోగ్య విషయాలు కానీ, మరి భార్యా సంబంధితమైన ఖర్చు కానీ, భర్తకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ చంద్రుడు, ద్వితీయ శుక్రుని యొక్క సంచారం వల్ల సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన అవకాశాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల గతం కన్నా నష్టాలు పెరగకుండా ఆర్థికంగా ఏది మంచిది, ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాల్లో సింహరాశి వారు చాలా వరకు రియలైజ్ అవుతారు. గతంలో జరిగిన నష్టాలను పునరావృతి కాకుండా చేసుకుంటారు. ఇటు వ్యాపార సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు పెట్టుబడుల విషయాల్లో తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ ఇటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి అష్టమ శనైశ్వరుని ప్రభావంతో ఆర్థికపరమైన స్తబ్దత కానీ, ఆర్థికపరమైనటువంటి లాక్ కానీ, అంటే మనం ఆగిపోవటం, ధనం రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, వ్యాపారపరమైన ఒత్తిడి కానీ, మధ్యవర్తుల దగ్గర ధన సంబంధితమైన విషయాల్లో కొంత ఇబ్బందులు కానీ, ఇటువంటివి సింహరాశి వారు ఎదుర్కొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ శనైశ్వరుని ప్రభావంతో ప్రయాణాల విషయాల్లో ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, వాహన ప్రయాణాలు చేసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో గత నుంచి మనం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సింహరాశి వారికి ఈ వారాంతంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాత స్నేహితులు, మిత్రుల నుంచి కొంత సానుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. మనోధైర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఉన్న కొంత అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనం పొంది సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అలాగే విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కొంత ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక జన్మలో రవికేతుల యొక్క సంచారం వల్ల అనవసర ఆందోళన, అనవసరమైనటువంటి ఓవర్ థింకింగ్, టెన్షను, నిద్రలేమి ఇటువంటి విషయాల్లో సింహరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. అయితే ముఖ్యంగా సింహరాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, సూర్య ఆరాధన చేసుకోండి. ఆదివారం రోజు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారం చేసుకుని ఆ రోజు చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ఆ రోజు కాస్త ఆహార విహారాల విషయాల్లో కాస్త నియమంగా ఉండటం, సూర్యుడి యొక్క ఉపాసన చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి. మరి అలాగే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునేటువంటి వారంగా సింహరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ వారంలో సింహరాశి వారు సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధనతో పాటుగా లలితా సహస్రనామ స్తోత్రాలు కూడా వినండి. ఓం శ్రీ లలితాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చాలా చక్కటి సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు.